వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విడాకుల పేపర్లు చింపేసి తన మనసులోని మాటను చక్రి దగ్గర బయటపెట్టిన మహా షాక్లో తాయారు. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా మన ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మీకు పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా టైం టు టైం రావాలి అంటే మీరు చేయవలసిందల్లా మన ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల ఇక సీరియల్ అప్డేట్స్ అలాగే ఎపిసోడ్స్ అన్నీ టైం టు టైం వచ్చేస్తాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బట్ దానికన్నా ముందు అందమైన డిజైన్ గాజుల వీడియో చూపిస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. సో మిస్ కాకుండా పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక కేశవ అలాగే ఇక మొత్తం ఫ్యామిలీ అయితే ఊళ్ళోకి వచ్చేసిన తర్వాత మొత్తం మాధవని తిట్టిద్ది కదా వరాలు. ఇక ఈ విషయం ఏంటో తేల్చాలరా అన్నయ్య అని చెప్పేసి చక్రితో అంటాడు కేశవ. అవునరా, నాకు కూడా చాలా బాధేసింది. అసలు ముందు వెనక ఆలోచించకుండా ఎందుకు అంతలా మాట్లాడింది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు. ఆ సురేష్ గారు కూడా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, వాళ్ళ నోరు ముయించాలంటే మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఏమనుకుంటున్నారు వాళ్ళు, పద్దాగా ఇళ్ల మీద పడిపోవడం అలాగే ఫోన్లు చేసి పెంపకాల గురించి కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి చక్రి అంటాడు. ఇక ఆ మాటకి అవునరా ఇప్పుడే వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కూడా కేశవ అలాగే చక్రి ఇద్దరు కూడా వెళ్తారు ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి శైలు అని చెప్పేసి కేశవ పిలుస్తాడు. పిలిచేసరికి ఇంకా అప్పుడు మొత్తం అందరూ ఇంకా వస్తారు. ఫస్ట్ వరాలు అలాగే తన భర్త సురేష్ ముగ్గురు వస్తారు. వచ్చి ఏంటి ఇలా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావు, పిచ్చి పిచ్చిగా ఉందా, అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇంటికి, ఇంకా మమ్మల్ని కాల్చుకు తినడానికి మీకు మనసు ఇదవ్వట్లేదా, అది ఇది అని చెప్పేసి తిట్టిద్ది వరాలు. అవును మరి మీకు మాత్రమే పరువు ఉంది, మాది పరువు కాదు, మేము మనుషులము కాదు అని చెప్పేసి అంటాడు కేశవ. ఇక ఆ మాటకి నోటుకొచ్చినట్టు మాట్లాడుకు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంటే అప్పుడు సురేష్ వస్తాడు. సురేష్ వచ్చి ఎందుకురా వచ్చావు, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడంతో పాటు మా పరువుని కూడా బజార్కి ఇచ్చారు కదా, మీలాంటి మనుషుల్ని అసలుకి ఇంట్లోకి రానిచ్చినందుకు మాది తప్పు, ఇదిగో ఈ రాక్షసి ప్రేమించడం వల్లే నువ్వు ఇలా నా ఇంటికి వచ్చి మాట్లాడగలుగుతున్నావు, నీలాంటి వాడిని అసలు క్షమించకూడదు అని చెప్పేసి ఇంకా అది ఇది అంటాడు సురేష్. ఆ మాటకి చక్రి వచ్చి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు ఇంకొకసారి నా తమ్ముడిని ఏమన్నా అన్నావు అంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా, నా తమ్ముడి జోలికి కానీ నాకు ఫ్యామిలీ జోలికి కానీ రావద్దు, వస్తే అడ్డంగా నరికి పడేస్తాను అని చెప్పేసి చక్రి అంటాడు. ఇక ఆ మాటకి సురేష్ ఏమో అవును మరి నువ్వు నరికేస్తే మేము చేతులు కట్టుకుని కూర్చుంటాం, మరి నేను అడ్డంగా నరగగలను అని అంటే ఒరే ఏంట్రా ఈ గొడవ అంతా అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటాడు. నువ్వు ఆ మాట అడగాల్సింది నన్ను కాదు నాన్న, నీ కూతుర్ని అది చేసిన ఈ దిక్కుమాలిన పని వల్లే ఈ ఇంటి దాకా వచ్చి ఈ రోజు మనతో ఇలా అమర్యాదగా మాట్లాడుతున్నాడు, ఇలాంటి వాడిని ఏం చేయాలో నువ్వే చెప్పు అని అంటే ఇంకప్పుడు ఏం మాట్లాడు. ఇక అప్పుడు చొక్కా పట్టుకుంటాడు సురేష్ అయితే కేశవది. చొక్కా పట్టుకుని ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఇక్కడి నుంచి పొమ్మని చెప్తుంటే అర్థం కావట్లేదా అని అంటే నేను శైలుతో మాట్లాడి వెళ్ళేదాకా ఎవరు కూడా మాట్లాడద్దు, నేను శైలుతో మాట్లాడడానికే వచ్చాను, శైలుతో మాట్లాడే వెళ్తాను అని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాటకి ఏం మాట్లాడతావురా నువ్వు, దాని కడుపులోని బిడ్డ అంటే నీ బిడ్డ ఎలా ఉన్నాడో అడగడానికి వచ్చావా అని అంటే మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడొద్దు, అసలు నిజాలు తెలుసుకోకుండా ఇలా బిహేవ్ చెయ్యొద్దు అని చెప్పేసి అంటాడు. అంటే ఇంక అప్పుడు మొత్తానికి వీళ్ళిద్దరేమో చొక్కా పట్టుకొని ఇంకా కొట్టుకుంటూ ఉంటారు. ఇక చక్రి ఆపడానికి ప్రయత్నిస్తాడు, ఇంకా అటువైపు వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ అసలుకి వినరు, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఇంక అప్పుడు శైలు వచ్చి ఇంకా ఆపరా అన్నయ్య ఆపు అని చెప్పేసి ఇక వెనక్కి లాగేసిన తర్వాత నువ్వు వాడి మీద ఎందుకు చేయి చేసుకుంటున్నావు, కేశవ మీద చేయి చేసుకుంటే నేను ఊరుకోనని చెప్పాను కదా అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కదా అని చెప్పేసి ఇచ్చేస్తున్నావు అంటే ఆపు నస పెడుతున్నావు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు కేశవ మీద చేయి చేసుకోవద్దని, గతంలో కూడా ఇదంతా నువ్వే చేసావు అందుకే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది, లేకపోతే నేను అంతా కూడా చక్కగా మాట్లాడుకొని ఒప్పించుకుందాం అనుకున్నాను నాన్నతో అని చెప్పేసి సురేష్ని తిట్టిద్ది ఇంకా శైలు. ఇక ఆ మాటకి నీ చెల్లెలకున్న బుద్ధి కొంచెం కూడా నీకు ఉండుంటే బతుకులు ఎప్పుడో బాగుపడేవి అని చెప్పేసి కేశవ అంటాడు. ఇక ఆ మాటలకి ఇంకా ఇరిటేట్ చేస్తూ ఉంటారు వరాలు అలాగే వీళ్ళందరూ కూడా. నువ్వేదో మంచి అబ్బాయివి అది ఇది అని చెప్పేసి అనింది, మీ అన్నయ్య కూడా అదే అన్నాడు, నువ్వు చేసిన నిర్వాకాలు ఇవే కదా అని చెప్పి అంటే ఇక చాలు ఆపండమ్మా, కేశవని అలా అలా అనొద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నాను మీకేం అర్థం కావట్లేదా అంటే లేదు నేను అంటానే ఉంటాను, నీ జీవితంతో పాటు మా ఇంటి పరువును కూడా నాశనం చేస్తాడు కదే, అలాంటి వెనకేసుకొస్తావేంటి అని అంటే దీని అందరికీ కారణం నన్ను అనకుండా మీరు అందరూ కేశవని అంటారేంటి అని చెప్పేసి తిట్టిద్ది శైలు. అవునే నిన్నే అనాలి, నీ ఒళ్ళు స్థిరంగా ఉండుంటే మా బతుకులు ఇలా ఉండేవి కాదు, ఈ రోజున వాటి గురించి ఇలా ఇళ్ల దగ్గర గొడవలు పెట్టుకునే వాళ్ళము కాదు అని చెప్పేసి తిట్టిద్ది వరాలు. అమ్మ ఇప్పుడు చెప్తున్నాను,
ఈ కడుపుకి అసలు కేశవకి ఎటువంటి సంబంధం లేదు, అసలు నేను కడుపుతోనే లేను అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళందరూ. వాళ్ళ నాన్నేమో ఏంటమ్మా నువ్వు అనేది అంటే, అవునానా ఇదంతా కూడా నేను అబద్ధం చెప్పాను, అరే ఆఖరి నిమిషం వరకు కూడా నేను మిమ్మల్ని ఎంత బతిలాడాను, కేశవని తప్ప నేను ఇంకెవ్వరిని కూడా పెళ్లి చేసుకోనని చెప్పాను, కానీ మీరు మాత్రం కేశవ మాత్రం కాదు ఇంకెవరినన్నా సరే అని చెప్పేసి దిక్కుమాలను తీసుకొచ్చి మరి నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించారు, వాడు ఎంత గొప్పోడైనా కానివ్వండి, కానీ నేను ప్రేమించలేదు, నేను ప్రేమించింది కేశవని మాత్రమే, అందుకే కేశవ కోసం నేను ఏదైనా చేస్తాను, అందుకే నేను అంత పెద్ద అబద్ధం ఆడాను, అప్పుడే కదా మీరు పెళ్ళి ఆపారు, లేకపోతే పెళ్లి చేసి ఈ పాటికి నన్ను అత్తారింటికి పంపించేసేవాళ్ళు, నా బతికి ఏమైనా కూడా మీకు పట్టదు అనుకుని వదిలేశారు, అలాంటప్పుడు నేను ఎందుకు రానా మీ గురించి ఆలోచించాలి, నా గురించి మీరు ఒక్క 1% అయినా ఆలోచించి ఉండుంటే నేను ఖచ్చితంగా మీ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించేదాన్ని, కానీ మీరు నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, మీ పరువు మాత్రం బాగుండాలని చెప్పేసి నన్ను ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నించారు, అందుకే నేను ఇంకా మీ గురించి ఆలోచించదలుచుకోలేదు, నేను కేశవ గురించి మాత్రమే ఆలోచించాలను, చూడండి పెళ్లి చేస్తున్న తర్వాత మీ బాధ్యత తీరిపోతుందేమో, కానీ ఆ భర్తతో 10 కాలాల పాటు బతకాల్సింది నేను అతనితో ఉంటే నేను సంతోషంగా ఉండలేను, నా జీవితం నా సంతోషం కోసం మిమ్మల్ని నేను ఇచ్చేయలేకపోయాను నాన్న, మీరు నా సంతోషం గురించి నా ఆనందం గురించి ఆలోచించుంటే నేను మీ పరువు గురించి ఆలోచించేదానేమో, కానీ మీరు అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, అతనితో పెళ్లి చేయడానికే మీరు సిద్ధమైపోయారు, అందుకే నేను మీ గురించి ఆలోచించలేదు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేస్తుంది శైలు. ఇక ఆ మాటకి కేశవ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. చూడండి నాన్న, కేశవ లేకుండా నేనైతే ఉండలేను, ఇంకా నేను నా బ్రతుకు కూడా అర్థం ఉండదు, నేనైతే చచ్చిపోతాను, అందుకే ఏం చేయడానికన్నా సరే నేను సిద్ధమయ్యాను, నేనైతే కేశవ ఒకవేళ ఊర్లో ఉండుంటే ఒక్క మాట చెప్తే వాళ్ళందరూ కూడా వచ్చేసి నన్ను తీసుకుని వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, అప్పుడేమైపోయేది మీ పరువు, ఇప్పుడు మాత్రం ఏమైంది, నేను తన బిడ్డకి తల్లిని అని చెప్పాను అంతే కదా, నేనేం తప్పు చేయలేదు, తప్పు చేసిన దానిలాగా ఎప్పుడు కూడా ఉండను అది ఇది అని చెప్పేసి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా శైలు ఆ మాటలకి కేశవ కూడా బాగా బాధపడతాడు. ఇక చక్రి అంటాడు, నిజంగా ఇలాంటి అమ్మాయి ఉండడం మన అదృష్టం రా, నిజంగా ఇలాంటి పిల్ల ఉంటే మన ఇల్లు కూడా బాగుంటుందిరా, ఇప్పుడు మహాగారితో పాటు శైలు కూడా మన ఇంట్లో ఉంటే ఇంకా హ్యాపీగా ఉండొచ్చురా అని చెప్పి అంటే, ఇక అప్పుడు ఇక తెలిసింది కదా నువ్వు కడుపుతో లేవైతే నాటకాలు ఆడావు పొర బయటికి అని చెప్పేసి ఇంకా అప్పుడు సురేష్ అంటాడు. ఇక కేశవని అలా అనేసరికి నువ్వెవడరా నన్ను పొమ్మని చెప్పడానికి, నీ చెల్లెలు అంత ధైర్యంగా నా గురించి చెప్తున్నప్పుడు తన కోసం నేను నిలబడకపోతే నేను మొగాడినే కాదు, కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను వినండి, నేను ఇంకా శైలు నాది, శైలుని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను, నేను తాళంటూ కడితే అది శైలు మెడలోనే జరుగుతుంది, అలాగే శైలు మెడలో తాళంటూ పడితే అది నేను కట్టింది మాత్రమే అవుతుంది, ఈ విషయంలో ఇంకెలాంటి మార్పు చేర్పు ఉండదు, గుర్తుపెట్టుకో, శైలజ ఇక ఎప్పటికీ నాదే, తనని నేను ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాను, ఎందుకంటే తనని మీరు ఎప్పుడు ఏం చేస్తారో నాకు తెలీదు, ఆ నమ్మకం నాకు లేదు, తనని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను, ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి అని చెప్పేసి అంటే ఇంకా అలా తీసుకెళ్ళిపోతాడు. రామని అంటే శైలజ కూడా వచ్చేసేసరికి ఇంకా అప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు చక్రి కూడా. ఇక కేశవ అయితే శైలుని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. చక్రి అంటాడు, చూడండి మీరు పెద్దవాళ్ళు, మీరొక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, ఒక ఆడపిల్ల మనస్ఫూర్తిగా ఎవరినైతే కోరుకుంటుందో వాళ్ళతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది, అంతేగాని వాడి దగ్గర కోట్ల ఆస్తుందా లేకపోతే వాడి దగ్గర లక్షల సంపాదించే సాఫ్ట్వేరా ఇవన్నీ ఆలోచించద్దు, ఖచ్చితంగా తన భార్యని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే మగాడైతే చాలనుకోండి, ఇప్పటికన్నా అర్థం చేసుకోండి నా తమ్ముడు ఎంత మంచివాడో, వాడు నిజంగా మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకుంటే ఎప్పుడో బాధ పెట్టేవాడు, వాడు అలాంటోడు కాదు, ఇప్పటికన్నా మీ ఇద్దరు అమ్మా నాన్నలుగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి, మీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు కూడా ఓపెన్ చేసే ఉంటాయి అని చెప్పేసి ఇంకా చక్రి కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక శైలునేమో ఏడుస్తూ ఉంటుంది కేశవని పట్టుకొని, ఎందుకురా అసలు నువ్వు ఊర్లో లేవు, నాకు చాలా భయం వేసిందిరా, అందుకే నాకు ఏం చేయాలో తెలియలేదు, అందుకే నేను ఇంకా ఇదంతా కూడా అబద్ధం చెప్పాను, సారీ రా, నా వల్ల మీ ఇంట్లో వాళ్ళు కూడా తిట్లు తిన్నారు కదా అని చెప్పి అంటే, అదేం పర్లేదే, నువ్వేంటో నాకు తెలుసు కదా, అలాగే నేనేంటో మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, ఈ విషయంలో నువ్వు ఇంకేమీ ఆలోచించకు, పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా చక్రి అలాగే ఇద్దరు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైట్ అయిపోద్ది. ఇంకా మాధవ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మాధవ ఇక శైలుని చూసి, మంచి పనే చేసావురా, కానీ తనని పెళ్లి చేసుకుంటేనే మంచిది, సరే అయితే నువ్వేం వర్రీ అవ్వకు, లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళ నాన్నతో ఒకసారి మాట్లాడి ఇంకా పెళ్ళికైతే నేను ఏర్పాట్లు చేసేస్తాను, మీ ఇద్దరు పెళ్ళికి కన్ఫర్మ్ అమ్మా, నువ్వు మాత్రం కేశవ మీద ఎంతో ప్రాణం పెట్టుకున్నావు, నాకు ఆ విషయం అర్థమైంది, నీలాంటి ఆడపిల్ల మా ఇంటికి వస్తే మేము కూడా సంతోషంగా ఉంటామని చెప్పేసి మాధవ అంటాడు. ఇక మరో పక్క ఈవినింగ్ అయిపోద్ది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇదంతా మహాలక్ష్మి చూస్తుంది కదా, చాలా సంతోషిస్తుంది, ఇలా శైలు కూడా కేశవ కోసం వచ్చేసింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సాయంత్రం అయింది. సాయంత్రం ఏమో ఇంకా చక్రి రూమ్లో ఉంటాడు.
రూమ్లో ఉంటే ఇక మహాలక్ష్మి వస్తుంది. మహాలక్ష్మి చేతిలో పేపర్లు ఉంటాయి. ఇక తను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏమని అంటే, మహాగారికి కూడా నేనంటే ఇష్టమయ్యి మా ఇద్దరికి కూడా ఎటువంటి భేదాలు లేకుండా కలిసిపోతే ప్రేమగా ఉంటే ఎంత బాగుండు కదా, ఇక ఎప్పుడు కూడా మా మధ్య ఆ విడాకుల టాపిక్ రాకుండా ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక చక్రి అయితే. ఇక ఆ మాటకి అప్పుడే వస్తుంది కదా, ఇక మహాలక్ష్మి వచ్చి చక్రి గారు అని చెప్పి పిలిస్తే వెనక్కి తిరిగి చూస్తే తన చేతిలో పేపర్లు ఉంటాయి. వామ్మో ఇదేంటి, ఇప్పుడు మహాగారు ఈ పేపర్లు తీసుకొచ్చినట్టున్నారు, విడాకుల పేపర్లు, వీటి గురించి ఇప్పుడు ఎందుకు అని అనుకుందామా అంటే, ఇప్పుడే కదా మేమిద్దరం కలిసిపోయి ఉంటే బాగుండేది అనిపించింది, కానీ ఇప్పుడేంటి ఇవిడ ఈ పేపర్లు తీసుకొచ్చారు అంటే మళ్ళీ మేము విడాకులు విడిపోవాలి అని చెప్పేసి లాయర్ దగ్గరికి వెళ్దాం అంటతా ఏంటి, అబ్బా ఏంటి స్వామి ఇదంతా, అమ్మ రుద్రాంబికాదేవి మా అమ్మల్ని కలపమని చెప్పి ప్రాధేయపడ్డాను కదమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మహాలక్ష్మి అంటే మీతో కొంచెం మాట్లాడాలి అని అంటే, ఏంటో చెప్పండి మహాగారు, నేను మీ మాటకి ఎప్పుడు కూడా కాదు లేదు అని చెప్పాను కదా, ఏం కావాలో చెప్పండి, మీకోసం ఏం చేయడానికన్నా నేను సిద్ధమే కదా అని అంటే, లేదు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటది. ఇక అవును ఏంటి ఆ నిర్ణయం అని చెప్పంటే, మీరు ఒక్క 10 నిమిషాలు నేను ఏం మాట్లాడినా కూడా ఏం మాట్లాడకుండా కొంచెం సైలెంట్గా ఉంటారా, ఎందుకంటే నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అనేది మీకు తెలియదు కదా, సో ప్లీజ్ కొంచెం నాకైతే టెన్షన్గా ఉంది నేను చెప్పే విషయం మీద, అందుకే మీరు కొంచెం సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అంటాడు. ఇంకా అంటది మహాలక్ష్మి. ఆ మాటకి సరే చెప్పండి నేనేం మాట్లాడను అని చెప్పేసి సైలెంట్గా ఉంటాడు. ఇక ఆ మాటకి సరే అయితే, ఏం లేదు నేనైతే గుడిలో మీ అన్నయ్య కోసం చేసింది, పెద్ది కోసం చేసింది, అలాగే పుత్ర కోసం చేసింది అంతా కూడా మనస్ఫూర్తిగానే చేశాను, ఎటువంటి తారతమ్యాలు పెట్టుకోలేదు, మీ కుటుంబంలో నుంచి పరాయి మనిషిగా నేను ఏ పని చేయలేదు, కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు కాదనరు అని అనుకుంటున్నాను అని చెప్పి అంటే, అబ్బా సస్పెన్స్లో పెట్టకుండా ఏంటో చెప్పండి మహాగారు అని చెప్పి అంటే, ఏం లేదు నేను ఈ విడాకుల పేపర్లని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక మీదట మీకు నాకు మధ్య ఈ విడాకులు ఉండకూడదు, అందుకే ఈ పేపర్లు కూడా మన మధ్య ఉండడానికి వీల్లేదు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు చక్రి. ఇదేంటి మహాగారు విడాకుల పేపర్లు ఉండకూడదు అంటున్నారు అంటే దాని అర్థం ఏంటో ఈవిడ ఎస్ అని చెప్తుందో నో అని చెప్తుందో ఏం అర్థమై చావట్లేదు అని చెప్పేసి మనసులో అనుకొని ఇంక అలా వింటూ ఉంటాడు. అందుకే నేను ఈ విడాకుల పేపర్లు ఇక్కడికి తీసుకొచ్చానండి అని చెప్పేసి అనగానే ఇంక అప్పుడు సరే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడు. కాబట్టి ఈ విడాకుల పేపర్లని ఇక్కడే మీ కళ్ళ ముందే చింపేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి మహా అంటది. ఆ మాటకి అప్పుడు క్లారిటీ వస్తుంది చక్రికి. కాబట్టి ఈ విషయంలో మీరు కూడా నా నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను, ఇప్పుడు మీరు మీ నిర్ణయం చెప్పండి అని చెప్పేసి మహా అంటది. ఇక ఆ మాటకి నిజంగా నాకు మాటలు రావట్లేదు మహాగారు, మీరు నిజంగా ఈ మాట అంటున్నారా అంటే, అవును చక్రి గారు నేను కూడా ఈ విషయంలో ఇది తెలుసుకున్నాను, నాకు మీతోనే ఉండాలని ఉంది, ఎందుకంటే నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను, గౌరవిస్తున్నాను, మీరు నా మీద చూపించే ఈ ప్రేమ అభిమానాలని నేనైతే మిస్ చేసుకోవాలనుకోవట్లేదు, ఈ కుటుంబంలో ఒకదానిగా శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ కుటుంబం గొప్పతనం అనేది ఈ కుటుంబంలో ఉన్నప్పుడే తెలుస్తుంది, ఒక్కసారి మీ నుంచి నేను విడిపోయి బయటకు వెళ్ళిపోయాను అంటే ఖచ్చితంగా ఇంక నేను మళ్ళీ ఈ గుమ్మంలోకి కాలు పెట్టలేను, కాబట్టి ఈ నిర్ణయం అనేది ఏదైనా మనుషులు ఉన్నప్పుడే వస్తువులు ఉన్నప్పుడే విలువ తెలుసుకోవాలి అంటారు కదా, అందుకే ఈ నిర్ణయం నేను తీసుకున్నాను అని చెప్పేసి అంటది మహా. ఇక ఆ మాటకి చక్రి అయితే ఇంకా అసలు ఆనందంతో కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇక అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నారాయణ, అలాగే ఇక కన్నా, మొత్తం మాధవ అందరూ కూడా. నిజంగా నువ్వు ఈ డెసిషన్ తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా, నిజంగా మా మహాలక్ష్మి మా ఇంట్లోనే ఉండిపోతున్నందుకు శాశ్వతంగా మేము చాలా సంతోషపడుతున్నాము, ఇదంతా రుద్రాంబికాదేవిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నందుకే అనిపిస్తుంది, ఈ కుటుంబంలో నుంచి ఆడవాళ్ళు వెళ్ళిపోవడం కాదు ఇంట్లోకి వచ్చే మొత్తం అంతా కూడా ఇచ్చేస్తున్నారు, దీనికోసం నేనైతే నిజంగా చాలా సంతోషంగా ఉన్నానమ్మా, చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది రోజు నాకు, ఓ పక్కన శైలు కూడా వచ్చేసింది కేశవ జీవితంలోకి, మరో పక్క నువ్వు కూడా ఇంకా చక్రి జీవితం నుంచి వెళ్ళను అని అందరి ముందు కాగితాలను అయితే చించేశావు, విడాకుల కాగితాలని, నాకైతే చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పేసి అంటాడు ఇక మాధవ. ఇక మీదట ఈ కుటుంబంలో అంతా సంతోషమేనేమో అనిపిస్తుంది అని చెప్పేసి అలా అనేసరికి ఇక ఇదంతా కూడా తయారు వింటూ ఉండి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఇంతకాలం కలిసి లేరా, అయ్యో నేనే ఇదంతా చేశానా, అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఆ రుద్రాంబికాదేవి ఆశీస్సులే కారణమా,
అబ్బా నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నేను ఆ గుడిలో చేసిన ఒక్కొక్క పని వల్లే మహాలక్ష్మి ఆ ఇంటికి తరఫున అన్ని పనులు చేసింది, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసింది. అందుకేనేమో ఈ మొక్కు తీరింది. ఇక ఈ పిల్ల ఈ చక్రిగాడితో కలిసిపోయింది. నేను గనక ఏమీ చేయకుండా ఉండుంటే వాళ్ళు కామ్గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అప్పుడు విడాకులు తీసుకునేవాళ్ళు. ఖచ్చితంగా అప్పుడు నేను ఇంకా ఎక్కువ మాటలు అనాల్సి వచ్చేది. ఇదంతా జరగనివ్వకుండా నా చేతులారా నేనే ఆపానా? అబ్బా ఏంట్రా బాబు ఇదంతా అని చెప్పేసి ఇంకా అలా తాయారు అయితే షాక్ అయిపోతుంది. ఇక తాయారు తనలో తానే అలా అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అబ్బా నేను కనుక కొంచెం ఓపిక పడుతుంటే, అక్కడే నేను వాళ్ళని అవమానించకుండా ఉండుంటే ఖచ్చితంగా మహాలక్ష్మి ఈ విషయంలో దూరంగానే ఉండేది. తను అనుకున్నట్లుగా విడాకులు తీసుకునేది. అప్పుడు వీళ్ళ తిక్క కుదిరేది. ఈ ఇంటికి నిజంగానే ఆడపిల్లల శాపం ఉందనే విషయాన్ని నేను ఇంకా బలంగా ఇచ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఇదంతా కూడా నా చేతులారా నాశనం చేశానా? చిచ్చి, అందుకనే అంటారేమో ఎవరు తీసుకున్న గోతులు ఆళ్లే పడతారని చెప్పేసి అని ఇంకా బాధపడుతూ ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది తయారు అయితే. ఇక మాధవ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా మహాలక్ష్మి. నువ్వు గుళ్ళో చేసే ప్రతి కార్యక్రమం కూడా ఏదో నామకే వాస్తు చేసావనుకున్నాను, ఏదో మా కోసం మొహమాటంగా చేసావనుకున్నాను. కానీ నువ్వు ఇదంతా కూడా మా కోసం చేసావని నేను అస్సలు నమ్మలేకపోతున్నానమ్మా. నిజంగా నువ్వు చాలా మంచిదానివమ్మా. నీలాంటి మంచి మనసున్న ఆడపిల్ల మాలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు అంతే చాలు కదా అని చెప్పేసి అంటుంటే, ఇంకా మీరు ఎప్పుడూ అలా నేను పరాయిదాన్ని అనుకోవద్దు పెద్ది. నేను ఇంకా ఈ ఇంటి ఆడపిల్లని, ఈ ఇంటి కోడల్ని. మీరు కాబట్టి ఎంతో ప్రశాంతంగా ఉండండి. ఇక మీద మన మీద ఎటువంటి నెగిటివిటీ ఉండదు. ఈ ఇంటి శాపం గురించి కానీ, ఆడపిల్లలు వెళ్ళిపోవడం గురించి కానీ ఇంకెవ్వరు కూడా మన ఇంటి మీద వేలెత్తి చూపించరు. ఎందుకంటే ఇప్పుడు నేను, నాతో పాటు శైలు కూడా ఇంటికి వచ్చింది. అలాంటప్పుడు నేను ఇదంతా కూడా కావాలని చేస్తున్న దాన్ని ఎందుకు అవుతాను? ఈ ఇంటి సంతోషాన్ని నేనెందుకు నా చేతులారా దూరం చేస్తాను? అలాగే చక్రి అన్న కూడా నాకు అభిమానం పెరిగింది. ఆయన నా మీద ఎంతో ప్రేమ చూపిస్తారు, ఎంతో గౌరవం చూపిస్తారు. మిగతా ఎవ్వరు కూడా ఇలా ఉండరు. అలాంటప్పుడు నేను ఆయన్ని భర్తగా స్వీకరించడంలో తప్పే ఉంది అని చెప్పేసి ఇంకా అలా మహాలక్ష్మి అయితే అంటూ ఉంటే, ఇంకా మహాలక్ష్మిని ఇంకా చక్రి అందరి ముందు ఎత్తుకొని తిప్పేస్తూ ఉంటాడు. అయ్యో చక్రి గారు కళ్ళు తిరుగుతున్నాయి, దింపండి, మీ ఆనందానికి అవధులు లేవనే విషయం నాకు తెలుసు. కానీ ఒక విషయం, ఈ విషయంలో నేను మీ ఇంటి వాళ్ళ గురించి అందరి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అనగానే, ఏది ఏమైనా మీరు నా గురించి ఆలోచించారు కదా మహాగారు, నాకు అదొక్కటి చాలు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే అలా అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. తాయారు మాత్రం చూసుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు తాయారు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం చేయబోతుంది? వీళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని చెడగొట్టడానికి ఏం చేస్తుంది? ఇక మరి మహాలక్ష్మి వెంటనే పెద్దికి అలాగే మనీషాకి పెళ్లి చేయబోతుందా అనేది తెలియాలి అన్న సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. మన ఫేవరెట్ సీరియల్ పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మీరు కనుక టైం టు టైం చూడాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా మన ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక మీరు చేయవలసిందల్లా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో.